ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాలుర హై స్కూల్లో ఉన్న భవిత సెంటర్లో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని, కానీ వైసీపీ నాయకులు తమపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. 6 సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 హామీలను అమలు చేశామని ఆయన అన్నారు. త్వరలోనే మిగతావి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రజలను ఆయన కోరారు. వారికి విద్య పట్ల మక్కువ ఏర్పడాలని, వారి జీవనం కూడా బ్రహ్మాండంగా సాగాలని ఈ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడతా ఉంది. అందులో భాగంగా ఈరోజు భవితా కేంద్రం ద్వారా ఈ యొక్క ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో పిల్లలు, వారికి ట్రై సైకిల్స్ మరియు బ్లైండ్ కిట్స్ ఇటువంటివన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. వారి ఫ్యామిలీస్ కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాపై దృష్టి పెట్టి మా పిల్లల జీవన విధానాన్ని మెరుగుపరిచేదానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యని అభినందిస్తా ఉన్నాం. మీరు మీ ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అనేది పేదవాడికి అన్ని రకాలుగా అండగా నిలబడి కష్టపడి పనిచేసేటువంటి ప్రభుత్వం అని ఈ పాటికి అర్థమైంది. కానీ కొందరు పిచ్చి కుక్కల మాదిరిగా మరుగుతూ ఉన్నారు, వాగుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే అర్థమైపోయింది ప్రజలు ఎవరు సక్రమంగా పరిపాలన చేశారు, ఎవరు సక్రమంగా పరిపాలన చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమైపోయింది. ఓ పక్క పెట్టుబడులు లేకుండా ఈ రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని నుంచి ఈరోజు రాష్ట్రం బెస్ట్ స్టేట్స్లలో 4th ప్లేస్కి వచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే మా నాయకులు ఏ విధంగా కష్టపడ్డారో, ఏ విధంగా మా నాయకులు వారి యొక్క పనితీరును మెరుగుపరిచారో, అధికారులు కానివచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఏ రకంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అటువంటిది ఈరోజు వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఏం మోసం చేశామో ప్రజలకు చెప్పాలి. ఎవరు మోసం చేశారో ప్రజలకు చెప్పాలి. 2000 నుంచి పెన్షన్ 3000 చేస్తానని చెప్పి 4.5 సంవత్సరాలకు ఇచ్చిన పెన్షన్ మీరు ముందు దానికి సమాధానం చెప్పండి. మేము మోసం చేసినామా, మీరు మోసం చేశారా? మేము ఇచ్చిన 6 హామీలు ఇచ్చాం. 6 హామీల్లో 4 హామీలు ఇప్పటికే సంవత్సరంలో పూర్తి చేశాం. మిగిలిన 2 హామీలు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మా యొక్క విన్నపాన్ని యాక్సెప్ట్ చేశారు. ప్రజలు కూడా సంతోషం